ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూలై 26వ తేదీన ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, ఎలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా కుంభరాశి వారు ప్రేమలో ఉన్న వారికి వీరి జీవితం ఏ విధంగా ఉంటుంది, వారి భాగస్వామి వల్ల మీకు ఎలాంటి లాభాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి అని పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే కుంభరాశి వారికి జూలై 25, 26 తేదీల్లో ఏం జరుగుతుంది, ఒక ఫోన్ కాల్ ద్వారా వీరికి ఆనందాన్ని ఇస్తుంది. ఆ వ్యక్తి చాలా కాలంగా దూరంగా ఉన్నవారు ఇప్పుడు శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహదోష నివారణ చేయబడును. గురూజీ గారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9618966312. మీకు ఫోన్ చేయడం లేదా ఒక మంచి సమాచారం అందించడం అనేది జరుగుతుంది. అలాగే కుంభరాశి వారు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఏమిటంటే, మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు శాంతంగా మాట్లాడండి. వాక్ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి మీరు మాట్లాడే పద్ధతి మీ జీవితాన్ని బట్టి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుస్తుంది. మీ మాట తీరు, మీ పద్ధతి ఏ విధంగా ఉంటే మీ జీవితం అలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి మీరు చాలా మౌనంగా, వీలైతే శాంతంగా మాట్లాడండి. ఆ ఫోన్ కాల్ ఎవరు చేస్తున్నారు, ఆ శుభవార్త ఏమిటి, ఉద్యోగం కోసమైనా, లేదా వ్యాపారంలో, లేదా కుటుంబంలో సంతోషకరమైన శుభవార్తనా, లేదా ఏ విషయంలోనైనా చాలా కాలంగా దూరమైన వ్యక్తులు మళ్ళీ కాల్ చేయడం, ఏదో ఒక విషయంలో మాత్రం ఖచ్చితంగా మీకు శుభవార్త అనేది వస్తుంది. అది చిన్న శుభవార్త కావచ్చు, కానీ మీ మనసుని చాలా ఉల్లాసంగా ఉంచుతుంది. అలాగే ఆ శుభవార్త వల్ల ఇతరులతో ఏ విధంగా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ముఖ్యంగా వాక్స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుస్తుంది. కాబట్టి ఆ ఫోన్ కాల్ మీకు చాలా ముఖ్యమైనది. గ్రహాలను బట్టి మీ జీవితం ఏ విధంగా ఉంటుంది, ఎలా నడుచుకోవాలి, ఎలాంటి అవకాశాలు మీ ముందుకు వస్తాయి, ఎవరి వల్ల మీకు ఎలాంటి వారు పరిచయం అవుతారు, మీకు మంచి స్నేహితులు పరిచయం అవ్వడంతో మీకు మంచి అవకాశాలు రావడం, ఆర్థికంగా ఎదగడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి, నవ్వుతూ మాట్లాడండి. అలాగే సూర్యబలం మీకు చాలా ఎక్కువగా ఉండడం వలన ఈ రాశి వారికి ఏది చేసినా కలిసి వస్తుంది. 2 రోజులు చాలా భిన్నంగా ఉంటుంది. చాలా మందికి చాలా రకాల ఆశలు, కోరికలు ఉంటాయి. కాబట్టి కుంభరాశి వ్యక్తులకు ఎంతో కాలంగా, చాలా కాలంగా మీరు దూరమైన వారు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. మరికొంతమంది ఇప్పటి నుండో పని అవ్వడం లేదని నిరాశ చెందిన వారికి ఇప్పుడు ఆ పని పూర్తి చేస్తారు. కాబట్టి చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు ఇప్పుడు మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది. అది చిన్న మొత్తమే కావచ్చు, కాకపోతే మీ జీవితంలో ఒక మార్పు అనేది ఇక నుండి మొదలవుతుంది. కానీ జరిగేది జరుగుతున్నట్లు అనిపిస్తుంది, మీ పనులు పూర్తవుతున్నాయి అనిపిస్తుంది. కానీ చివరి నిమిషంలో కొన్ని విషయాలలో చేజారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏ విషయంలోనైనా కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పని పూర్తయ్యే వరకు కేర్లెస్గా అస్సలు ఉండకండి. ఎందుకంటే పని పూర్తవుతుంది అనే ఒక్క నిమిషంలో కూడా చేజారే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే శనీశ్వరుడు వాక్ స్థానంలో ఉన్నాడు కాబట్టి 2వ స్థానంలో ఉండడంలో మీకు కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు తెచ్చిపెడుతున్నాడు. కాబట్టి సూర్యబలం మీకు ఎంత అనుకూలంగా ఉన్నా కూడా శనీశ్వరుడు కొన్ని విషయాలలో ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏ పని అయినా పూర్తి అయ్యే వరకు పట్టుదలతో ఉండండి. గురుగ్రహం మీకు అనుకూలంగా ఉంటుంది. బుధుడు అనుకూలంగా ఉండడం వలన విద్యార్థులకు తెలివితేటలు మరింత ఎక్కువగా పెరుగుతాయి. అలాగే ఏ పని చేసినా సకాలంలో పూర్తి చేయడానికి శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది.
ఆ శ్రద్ధని అశ్రద్ధ చెయ్యకండి. ఎందుకంటే మీరు గురువు బలం మీకు చాలా ఎక్కువగా ఉంది. ఇది మీకు ఒక అదృష్టం. కాబట్టి గురువు బలం బుధ బలం మీకు ఎక్కువగా ఉన్నప్పుడు ఏ పని అయినా పూర్తి చేయడానికి శ్రద్ధ పెట్టినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో అన్ని విషయాల్లో విజయవంతంగా ఏ పని అయినా పూర్తి చేస్తారు. మీ జీవితంలో కోల్పోయినవన్నీ మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం, అలాగే కోల్పోయిన స్థానంలో మళ్ళీ ఇతరులు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు కోల్పోయిన వాటి అన్నింటినీ తిరిగి తెచ్చుకోవడం అనేది జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు అస్సలు అశ్రద్ధ చెయ్యకండి. అలాగే ఈ 2 రోజుల్లో ఆ ఫోన్ కాల్ ద్వారా శుభ సంకేతం కనిపిస్తుంది. అది ఏమిటి అనే వివరాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఒక ఫోన్ కాల్ రావడం, ఆ కాల్ మీకు సాధారణంగా అనిపించవచ్చు, కానీ కాల్ ముగిసే వరకు ఒక శుభవార్త అనేది చెప్తారు. అది పెద్దగా కాకపోవచ్చు, కానీ చిన్న శుభవార్త అయినా మీ మనసుకు నచ్చుతుంది. మీ మనసులో కొత్త ఆశ పుడుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి చిన్న ఉద్యోగమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో మంచి భాగస్వామి దొరకవచ్చు, మీకు అనుకూలంగా ఉండవచ్చు. వారి వల్ల వ్యాపారం అభివృద్ధి చెందించడానికి మరింత అవకాశాలు వస్తాయి. అలాగే ఒంటరిగా ఉన్నవారికి వివాహాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. వివాహం వల్ల మీ జీవితంలో చాలా మార్పు వస్తుంది. అలాగే కుంభరాశి వ్యక్తి ప్రేమ దొరకడం చాలా అదృష్టం. ఎందుకంటే వీరి ప్రేమలో చాలా నిజాయితీ ఉంటుంది. ఎంత సాధారణంగా ఉన్నా కూడా వీరి ప్రేమ గొప్పగా కనిపిస్తుంది. విదేశాల్లో స్థిరపడి ఉండాలనుకునే వారికి వీసా రావడం అనేది జరుగుతుంది. అలాగే చిన్న చిన్న సమస్యలు ఉన్న వాటిని గట్టెక్కించే ఒక అవకాశం, ఇలాంటివి ఒకరి వల్ల ఒకరికి ఏ విషయంలోనైనా ఒక ఫోన్ కాల్ వల్ల మీకు శుభవార్త అనేది ఒక విషయంలో అయినా వస్తుంది. దాని ద్వారా మీ జీవితంలో ఇప్పటి వరకు కోల్పోయినవన్నీ తిరిగి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎన్నో చూశారు, కష్టాలు చూశారు. ముఖ్యంగా కుంభరాశి వ్యక్తికి చాలా కష్టాలు, బాధలు ఉంటాయి. ఎప్పుడు వీరికి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం, శనీశ్వరుడు వీరికి నష్టం చేయడం అనేది ఉంటుంది. కానీ ఇక నుండి వీరి జీవితంలో ఒక్కొక్క మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు మీరు గమనించినట్లయితే మీ జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తాయి. అలాగే ఎవరైనా విహారయాత్ర చేయాలనుకునేవారు, తీర్థయాత్రలకు వెళ్ళాలనుకునేవారు ఈ వారంలో మీరు ఖచ్చితంగా వెళ్తారు. దాని వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. దూరమైన వారు దగ్గర అవ్వడం, ఫోన్ కాల్ ద్వారా మంచి సమాచారం అందడం అనేది జరుగుతుంది. అది చిన్న చిన్న వాటిలో చిన్న సంతోషమైన మీ మనసుకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. 2 రోజుల్లో శివ దర్శనం, విష్ణు దర్శనం చాలా ముఖ్యం.